తెలంగాణలో రచ్చ రచ్చ జరుగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రచ్చ. కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్ళే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఆ తర్వాతన బీఆర్ఎస్లోకి చేరారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి అరికపూడి గాంధీని దూషించడంతో ప్రారంభమైనటువంటిది, దుర్భాషలాడటంతో ప్రారంభమైనటువంటి వాదం. ఆయనకి ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అది ఇవ్వడం ఖచ్చితంగా అనైతికం, నో డౌట్ ఎట్ ఆల్. అది రేవంత్ చేసినటువంటి తప్పు, అనైతిక చర్య. దాన్ని విమర్శించవచ్చు, అవసరమైతే న్యాయస్థానానికి పోవచ్చు. అవన్నీ కాకుండా ఆయన ఎట్లాగూ బీఆర్ఎస్ ప్రతిపక్షం అంటున్నాడు కాబట్టి ఇంటి మీద జెండా ఎగరేస్తాం అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రారంభమైతే, ఇంటికి రానియకుండా పోలీసుల్ని కౌశిక్ రెడ్డి ఇంటికి పంపించినటువంటి గాంధీ దమ్ముంటే రా అని చెప్పి లేకపోతే నేనే వస్తానంటూ అక్కడికి వెళ్ళడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించిన సాక్షిగా అరికపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి మీద బేభత్సం చేయడం ఖచ్చితంగా దుర్మార్గం, అరాచకం. దాని ఫలితం ఒక్కసారిగా తెలంగాణలో రావణ కాష్టం రగిలించారు. ఇప్పుడు నిన్న అంతా కూడా హరీష్ రావుతో పాటుగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ నాయకులందరినీ ఊరంతా తిప్పుతూ, ఎక్కడ ఒక్క చోట నిలకడగా లేకుండా 3 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ రాత్రంతా గడిపి తెల్లవారుజామున విడుదల చేశారు. అది అరికపూడి గాంధీతో పాటుగా మరో 30 మంది మీద కేసు పెట్టామంటూ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి విడిచిపెట్టారు. అయితే ఇవాళ ఈ విషయాన్ని ఇక్కడతో వదలదలుచుకోలేదు. ఇక్కడ 2 రకాలైనటువంటి ఇష్యూస్ వచ్చినాయి. ఒకటి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్, రెండవది బీఆర్ఎస్కి ఇంటి మీద దాడి అన్నటువంటిది. అంటే తెలంగాణకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి, అవతల దాడి చేసింది కూడా తెలంగాణ ఆయన, కాకపోతే ఆయన ఆంధ్ర మూలాలు ఉన్నాడు కాబట్టి ఆ ఇష్యూని హైలైట్ చేసి సెంటిమెంట్ని రేకెత్తించాముదామన్నటువంటి ప్రయత్నం నడుస్తుంది. అందులో భాగంగా ఎట్లాగూ ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి, నేను ప్రతిపక్షమే అంటున్నాడు కాబట్టి, బీఆర్ఎస్ఏ అంటున్నాడు కాబట్టి బీఆర్ఎస్ మీటింగ్ ఆయన ఇంట్లో పెడతానంటూ ఇవాళ కౌశిక్ రెడ్డి రెడీ అవటం, దాంతో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయించడం ప్రభుత్వం చేస్తోంది. మరొక వైపున దానం నాగేందర్ లాంటి వాళ్ళు అరికపూడి గాంధీతో జతకట్టి బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడికి రెడీ అవుతున్నారు. ఇది తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ ఒక్కటవుతున్నారు. దాంతో ఇప్పుడు పోలీసులకి అతిపెద్ద పరీక్ష, ప్రజలకి అతిపెద్ద పరీక్ష. మరొకసారి ఆంధ్ర తెలంగాణ వివాదం రాజేస్తాం అన్నటువంటిది ప్రయత్నం ప్రారంభించినటువంటి వ్యవహారం కింద మారింది. ఇక్కడ తిలాపాపం తలా పిడికిడని, పోలీసులేమో ప్రేక్షక పాత్ర పోషించి తప్పు చేస్తే అరికపూడి గాంధీ దాడి చేసి తప్పు చేశాడు, దూషించి కౌశిక్ రెడ్డి తప్పు చేశాడు. అందరి తప్పుల ఫలితం ఇప్పుడు మరొకసారి రగిలింది తెలంగాణ.